సురేష్ ఏంటి సురేష్ గారు అని అనాలి. ఇక్కడ ఇండస్ట్రీలో నువ్వు చిన్న అయినా సరే పెద్ద అయినా సరే ఒక ఆర్టిస్ట్కి నువ్వు విలువ ఇచ్చే మాట్లాడాలి అని అప్పుడు నాకు అట్లా చెప్పాలి. అంటే మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం అని అంటే ఎదుటి వ్యక్తికి చిన్నైనా పెద్దయినా తను ఒక ఆర్టిస్ట్, ఒక ఆర్ట్కి తన ప్రాణం పోస్తున్నాడు అన్నప్పుడు నువ్వు విలువ ఇచ్చే మాట్లాడాలి అని అట్లా నాకు డిసిప్లిన్ కూడా నేర్పించింది సార్. దాని తర్వాత స్టూడెంట్స్కి టైమింగ్ ఎట్లా ఉండాలి, ఏలా వాళ్ళు 9-10కి రమ్మన్నారు అంటే నువ్వు 9:50కి అక్కడ ఉండడానికి ట్రై చేయాలి. టైం డిసిప్లిన్ ముఖ్యం. నువ్వు డబ్బింగ్ ఎట్లా చెప్తున్నావు అంటే సెకండరీ విషయం, నీ డిసిప్లిన్ సరిగ్గా ఉందా లేదు. ఎందుకంటే స్టూడియో ఓనర్స్కి స్టూడియో తీసుకున్న వాళ్ళు రెంట్కి తీసుకున్న వాళ్ళకి గంటకి 3,000-4,000 అట్లా ఉంటుంది. కొన్ని స్టూడియోస్లో ఇంకా హెవీ అయితే 10,000-20,000 కూడా ఉంటుంది వాటి రెంట్. మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసామంటే ఆ హాఫ్ అన్ అవర్లో 20,000 మనకి రెంట్ ఉంది అనుకోండి, 10,000 దానికి బడ్జెట్టే కదా, ప్రొడ్యూసర్కి లాసే. సో నీకు టైం డిసిప్లిన్ కూడా ముఖ్యం. టైం డిసిప్లిన్, ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నావు ఇది ముఖ్యం మనకి. ఇంకా నెక్స్ట్ తర్వాత నువ్వు ఎలా చెప్తున్నావు ఆ క్యారెక్టర్ని నువ్వు మన లోపల ఇమిడించుకొని చెప్తున్నావా లేదా, నేను ప్రాణం మోస్తున్నావా లేదా అని ఇంపార్టెంట్. వీటన్నిటిని నువ్వు దృష్టిలో పెట్టుకున్నానంటే మంచి ఆర్టిస్ట్గా మనం డెఫినెట్గా ఎదుగుతాం. కార్డు రాలేదన్న బాధ నాకు ఒకటి ఉంటే, అంటే 1 above అనేది నాకు ఏదో అవుతుంది అప్లై చేసి, లైక్ ఆసిమ్ సార్ కానీ మన వినోద్ సార్ కానీ నా హార్డ్ వర్క్ని చూసి వాళ్ళు లైక్ నీలాంటి వాళ్ళు ఉండాలి యూనియన్లో ఉంటే మన యూనియన్ కూడా మంచిది అని చెప్పేసి కార్డు ఇప్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి కూడా నన్ను ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే విఘ్నేష్ నువ్వు రావాలి, నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు గైడ్ చేస్తూ ఉన్న ఇప్పుడు వచ్చే వాళ్ళని అన్నట్టుగా సార్ నన్ను ఎప్పుడు పిలుస్తారు. అలాగే అరుంధతి టైంలో కానీ మొన్న జరిగిన బాహుబలి అరుంధతి తప్పకుండా సార్, తప్పకుండా సార్ ఏకీభవించలేదు అంటే అది వాళ్ళలో వచ్చిన కొన్ని మనస్పర్ధల వల్ల, వాళ్ళలో వచ్చిన కొన్ని ఏమంటారు ఇష్యూస్ వల్ల అది జరిగింది. బట్ అందులో ఉన్న వాళ్ళు కూడా కొంచెం సోనీ గారు కానీ ఎందుకు వాళ్ళు కూడా నరసింహ గారి స్టూడియోలో వస్తున్నారు, వర్క్స్కి వెళ్తున్నారు, చెప్తున్నారు కూడా. అది మీ పేరుకు డిపెండ్ అవుతుంది, మీ బిహేవియర్ ఎట్లుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతేలే అన్నట్టు అనుకుంటే మీరు అక్కడికే ఉండిపోతారు. లేదు నాకు సరే చిన్న క్యారెక్టర్ అయినా సరే నేను ఇది పర్ఫెక్ట్గా నేను చెప్తా, నెక్స్ట్ టైం వాళ్ళే పిలుస్తారు అన్న నమ్మకంతో మనం వెళ్ళినామని అంటే తప్పకుండా వర్క్స్ అనేవి ఉంటాయి, తప్పకుండా మనం పిలుస్తారు కూడా. ఇంకా ముఖ్యంగా పేమెంట్ విషయంలో ఇవ్వట్లేదు, తక్కువ ఇస్తున్నారు అని అనుకుంటే మన సారే మనకు ఉన్నారు. 4-5 years వరకు వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు ఈ స్థాయి వరకు వచ్చినారంటే వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే ఈ స్థాయి వరకు వచ్చారు. మనం కూడా పేమెంట్స్ కొంచెం ఇది కాకుండా సరే 200 అయినా సరే వాళ్ళు ఇస్తారు, ఇవ్వరని ఏం లేదు. ఆ 200 అయినా సరే తీసుకొని ఇది మనకి మన ఆర్ట్కి వాళ్ళు ఇచ్చే సత్కారం అని ఏదో అని అనుకోండి తీసుకుంటే సార్. టైం అని అంటే ఎవ్రీడే నాకు ఈవినింగ్ 31 days లో అంటే సార్ ఒక 10 days అనుకోండి. 2 hours 3 hours కాబట్టి అదే విధంగా 31 days ఎవ్రీడే 8 hours చేస్తే ఇంకా సార్ వాళ్ళే వస్తాయి సార్. ఎవ్రీడే మార్నింగ్ 9 to నైట్ 9 వరకు పని చేస్తే 31 days ఇంటూ నువ్వు చేసే వర్క్ చేస్తే ఇప్పుడు నీ ఇన్కమ్ నీవే ఇన్కమ్ పెరుగుతుంది. అరౌండ్ సంథింగ్ లైక్ సో 2 lakhs వరకు రావచ్చు, 2 lakhs వరకు ఈజీగా రావచ్చు. ఎందుకంటే మన స్టూడియోస్లలో ఒక్క నార్మల్ తెలుగు సీరియల్స్ జరిగే వాటిలలో ఒక ఎపిసోడ్కి 400-500 ఈజీగా ఉంటుంది. 600 వేసుకోండి, మినిమం 600 వేసుకున్నా కూడా మీరు ఆ ఒక్క సీరియల్లో ఆ స్టూడియోలో ఒక సీరియల్ ఏం జరగదు. మీ వాయిస్ మంచిగా ఉండి మాడ్యులేషన్ మంచిగా ఉంటే అందులో కనీసం 4 సీరియల్ అయినా జరుగుతుంది. ఆ 4 సీరియళ్లలో మళ్ళీ ఇంకో స్టూడియోకి కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు అడుగుతూ ఉంటారు మాకు ఇట్లా ఈ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ కావాలి, మాకు ఎవరైనా ఆర్టిస్ట్ని ప్రొవైడ్ చేయగలుగుతారని అంటే మనం బాగా చెప్తున్నాము, టైంకి వస్తున్నాము, మాడ్యులేషన్ మంచిది, పేమెంట్ విషయంలో కూడా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు అని అనుకుంటే వాళ్ళే ఇంకో స్టూడియోస్కి రిఫర్ చేస్తారు ఖచ్చితంగా. అట్లా రిఫర్ చేసి నేను 4-5 స్టూడియోస్ నుంచి 6-7 స్టూడియోస్ వరకు అట్లా వెళ్ళిన సందర్భం ఉంది. సో మనం వర్క్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దగ్గర 70 సీరియల్స్ అలా జరుగుతున్నాయి అంట. ఆ 70 సీరియల్స్లో మనం 70 చెప్పకపోయినా కనీసం 30 చెప్పినా వేసుకోవచ్చు. మనం 400-500 వేసుకున్నా కూడా సీన్కి 400-500 వేసుకున్నా కూడా మనం మంత్కి దాదాపు సంపాదించవచ్చు, 1,00,000 పైన సంపాదించవచ్చు. ఒక నిమిషం
సాగర్ నువ్వు నిన్న ఈటీ వెబ్ సిరీస్ యాక్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళావు? అదే సీరియల్ డబ్బింగ్ చెప్పినా నువ్వు ఎక్కడికి వెళ్తావు? సాయి బాలాజీ ఈ స్టూడియోస్ లో జరుగుతుంది. కాబట్టి వెరీ సింపుల్ అనమాట మన డబ్బింగ్ పెద్ద కోరికలు ఉండవు. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసిన క్యాలిక్యులేషన్ ఏంటంటే మనోడు నెలకి 20,000 పెట్టుకొని 1,80,000 తనే వదిలేస్తున్నాడు. అవునా కదా? అంతే సార్. కాబట్టి తన చేతుల్లో ఉంది వర్క్. తన రెగ్యులర్గా వెళ్తే డెఫినెట్లీ వస్తే తప్పకుండా వస్తుంది సార్. నాకు కొంచెం స్టడీ ఉంది కాబట్టి దానిపైన ఫోకస్ చేయాలి. అలాగని దీన్ని వదులుకోవడం లేదు. అటు మా అమ్మ కూడా ఒక్కొక్కసారి అన్నారు, లైక్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకురా మరి కొంచెం ఇవ్వచ్చు కదా, గ్యాప్ ఇవ్వచ్చు కదా అంటే, మనం ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చామంటే 3 రోజుల నుంచి మనం వర్క్స్కి వెళ్ళిపోతాం. నీ ప్లేస్లో ఇంకొక ఆర్టిస్ట్ పెట్టేస్తారు. ఎందుకంటే నీకోసం స్టేజ్ సీరియల్ ఆపలేదు కదా వాళ్ళు. మనం చిన్న ఆర్టిస్టులమే, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే వాళ్ళతో ముందే చెప్పించుకొని వర్క్స్ వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటారు సీరియల్స్. మన చిన్న ఆర్టిస్టులు కాబట్టి మనం ఒక్కసారి ఆపినామనంటే ఇంకా బ్రేక్ పడిపోతుంది. అని నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, లాస్ట్ మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఈవినింగ్, ఒకవేళ నాకు ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటే నేను మార్నింగ్ డబ్బింగ్కి వెళ్ళి ఈవినింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళి, ఓకే నాకు మార్నింగ్ ఉంటే నేను మళ్ళీ ఎగ్జామ్ రాసేసి వచ్చేసి ఈవినింగ్ డబ్బింగ్స్కి వెళ్ళాను. అట్లా కూడా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన దేవుడి వల్ల, సార్ వల్ల, వీళ్ళందరూ ఆశీర్వాదాల వల్ల నేను మంచిగానే చెప్పుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు నేను మీకు విధేయుండే, మీరు ఎప్పుడు సపోర్టింగ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను సార్. అలాగే మీ అందరూ కూడా మంచి ఆర్టిస్ట్ కావాలి, అవుతారు డెఫినెట్గా. మీ పైన మీ నమ్మకం ఉంచుకోండి, సార్ని నమ్మండి, అంతే. నమ్మకూడదు కాదు, ఎందుకంటే విఘ్నేష్ బాహుబలి బ్యాచ్ అప్పుడు ఉన్నాడు. ఆ బ్యాచ్ లో ఉన్న పర్సన్ కూడా తనతో పాటు ఉన్నాడు. చాలా ఎలిగేషన్ చేశారు అప్పుడు, చాలా చేశారు. కాకపోతే అక్కడితో తనతో కూడా మాట్లాడారు. బట్ ఆ టీంలో ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు శాలిని? 40. మొన్న యమదొంగలో 40+. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను, ఎందుకంటే నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను కొనసాగుతున్నాను, కానీ మీరు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి అప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కాబట్టి దానికి సిటీ ప్రముఖులు ఏం చెప్పారంటే, బాబు వాళ్ళ అన్మెచ్యూర్స్ ఆయన, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మన భాష ఇప్పటికీ రోజు ఇంకొక 1000 తరాలకు నువ్వు చెప్పు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అర్థం కాని వాళ్ళని వదిలేసేయాలి సింపుల్గా అనేసి నాకు ఇండస్ట్రీ పెద్దలు చెప్పడం ద్వారా నేను కూడా వదిలేసిన. కనుక ఈరోజు వాళ్ళే ఉండింటే ఈరోజు అందరూ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, అనుకున్నది నెరవేరు ఉండేవాడు. కాబట్టి నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా విఘ్నేష్ లాగా. ఎవరు మనకి ఇక్కడ కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేసుకుంటా విఘ్నేష్ లాగా. నేనేమి మోసం చేయట్లా, అన్యాయం చేయట్లా, ఎవరిని దుశ్శాసనుడు దుర్యోధనులకు ప్రవర్తించట్లా. మామూలుగా నా ప్రవర్తన నేను చేసుకుంటూ, నా హార్డ్ వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఎవరో వచ్చి ఆ సినిమా ఉంటుంది కదా, ఒకటి సినిమా ప్రకాష్ రాజ్ గెలుతారంటే మనమే కొట్టుకుంటూ అంత సీన్ లేదు కదా. కాబట్టి ఆ తర్వాత ఏం ఆలోచించాము సార్, వాళ్ళ మనకు అవసరమా అనేసి వదిలేసి దాని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే, ఫిల్టర్ చేసుకుంటే మిగిలిన విఘ్నేష్. కాబట్టి వాళ్ళందరూ పోయి విఘ్నేష్కి సక్సెస్ తీసుకొచ్చారు. లేకపోతే వాళ్ళందరూ ఉన్నట్టు కూడా విఘ్నేష్కి ఈరోజు ఈ అవకాశం వచ్చేది కాదు. కాబట్టి మనం విఘ్నేష్ ఒక మంచి స్టూడెంట్ అండ్ ఒక పాజిటివ్ నేచర్గా ఉన్న వ్యక్తి కాబట్టి తను ఈరోజు సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. ఇకపైన వెళ్తాడా లేదని తన మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళబోతున్నారు. హిమశైలజ గారు చూడండి, యుద్ధంలో ఫస్ట్ రేస్లోనే ఉంది ఆవిడ. అర్థమైందా? పరిగెట్టడానికి రెడీగా ఉంది హార్స్, ఎక్కడ పరిగెడుతుందో తెలియదు. మళ్ళీ దొరుకుతుందా? ఓకే పరిగెత్తాను. నేను చాలా మంది చూస్తూనే ఉన్నా, వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. కాబట్టి వన్స్ లైన్లో పడడమే ఆలస్యం. కాకపోతే మీరందరూ కూడా మా సక్సెస్ ఏంటంటే మా టాలెంట్ కాదండి, మాకు విద్య నేర్పిన గురువులని ఇప్పటికీ పునఃస్మరించుకోవడం. వాళ్ళని మళ్ళీ మాకు మేము ఏమి తెలియని వయసులో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇలా వెళ్ళండిరా అని, అది పరచూరి గోపాలకృష్ణ గారు అయితే ఏంటి, అప్పుడున్న దేవదాస్ కనకాల గారు అయితే ఏంటి, మా సిన్సియారిటీని చూసి విఘ్నేష్ లాగా ఉన్న పిల్లల్ని చూసి ఇలా వెళ్ళండిరా నాయన, ఇలా వెళ్తే మీరు సక్సెస్ అవుతారన్న ఒక మంచి మాటలు ఈరోజు 8 సంవత్సరాల వరకు మాకు నిలబెట్టారు. కాబట్టి ఆ వాల్యూని పెంచుకోండి. రేపొద్దున ప్రతి ఒక్కరిని ఎప్పుడు మనిషి జీవితం ఒకటేలా ఉంటుందని మాత్రం ఎప్పుడు దయచేసి అనుకోకండి. మీకంటే స్టార్టప్ రావచ్చు. ఇప్పుడు ఉన్నాడు మనడు కార్తీక్, సూపర్ వాయిస్, అతను రావాలి. కానీ రాకపోతే మనం ఏం చేస్తాం?
మా అందరి సక్సెస్ ఒకటే, మీరు రాకపోవడమే. మీరు రాకపోవడమే మా శ్రీరామ రక్ష మా అందరికీ కూడా. అంటే మీకు ఆ 100 క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడున్న వాళ్ళు, కానీ మాకు వచ్చినప్పుడు 1000 క్వశ్చన్స్ ఉండే. ఇప్పుడంటే సినిమా చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు అనే పాజిటివ్ నేచర్ అనేది ఇందులో కూడా ఏర్పడింది. కానీ వాళ్ళని ఏమనే వాళ్ళు భోగవాళ్ళురా, వీళ్ళు భోగవాళ్ళు, వీడు నటిస్తాడంట, వీడు మొహానికి అది పెయింట్ పోసుకొని నటిస్తాడంటారా అని అప్పుడు మాకు 1000% టార్గెట్ ఉండేది. మా జీవితాలు నాశనం అయ్యి అయినా కూడా తట్టుకొని నిలబడ్డాం. కాబట్టి ఈ వ్యవస్థలో మీరు అలా ఉండకండి. మనమందరం కూడా రండి సార్, రండి. కొద్దిగా ఈరోజు ఇలా మీటింగ్ ఉంటుంది, హెల్మెట్స్ కదండి ఇట్లా బయట పెట్టాడు శివ గారు, అంత ఫేస్ వస్తుంది, చైర్స్ తీసుకొని ఉన్నాం. కాబట్టి మనం ఆ విధంగా అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ, మరికొద్ది క్షణాల్లో ఆయన రాబోతున్నారు కాబట్టి మనం ఫ్యూచర్ ప్రెసిడెంట్కి ఎప్పుడు కూడా సపోర్టెడ్గా ఉంటూ, ఎప్పుడు అందరికీ ఉంటాయంటే కష్టాలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. కాబట్టి అలా మనం కష్టపడి అందరూ కూడా ముందుకు వెళ్తూ విఘ్నేష్ లాగా ఆ లక్ష్యాన్ని 80,000 కూడా వదులుకోకుండా ఫుల్ హార్డ్ వర్క్ చేయండి అంటున్నాం. ఎందుకంటే విఘ్నేష్ ఇంకా నీకు అచ్యుత్కి పరిచయం చేయాలి, వచ్చి వెళ్ళే అచ్యుత్ దగ్గరికి ఇంకా చాలామంది ఉన్నారు. కానీ తను చెప్పింది ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు ఈవినింగ్ టైం దొరుకుతుంది సార్, చదువుకుంటున్నాను టైంలో కాబట్టి ఆ టైంకి అతనికి ఫ్లెక్సిబిలిటీగా ఇవ్వడం జరిగింది. ఇతన్ని పరిచయం చేసిన ఆవిడ వెళ్ళిపోయింది, కానీ ఈయన ఉన్నాడు. ఆవిడ పర్సనల్గా తెలిసి వచ్చిన ఆవిడ వెళ్ళిపోయింది, స్టేటస్లో చూసి వచ్చిన ఆయన ఇక్కడ ఉండిపోయింది. నేను అప్పుడు తను జాయిన్ అయినప్పుడు చెప్పిన ఎల్బీ నగర్లో ఉంటావు కదా విఘ్నేష్, నువ్వు అటు నుంచి మన స్టూడియో వైపు రా, ఎస్ఆర్ నగర్లో ఉంటే ఏంటంటే నీకు ఆర్ట్ సింగర్ స్టూడియో మన స్టూడియో దగ్గరగా ఉంటుంది, అకాడమీ దగ్గరగా ఉంటుంది. అక్కడ నేర్చుకుంటే నువ్వు ఖాళీ టైంలో స్టూడియోస్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. అంటే పాపం ఆ అబ్బాయి దానికి యాక్సెప్టెన్స్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈరోజు అక్కడే ఉన్నాడు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళ అమ్మగారిని తనకు వచ్చిన ఇన్కమ్తో తనే ఈరోజు చదువుకుంటూ వచ్చిన ఇన్కమ్తో చేస్తూ వాళ్ళ అమ్మని కూడా ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు. ఇది చాలా గొప్పదైన విషయం. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఇక చైతన్య కృష్ణ పాపం మంచి స్టూడెంట్, చాలా సిన్సియర్గా ఉంటాడు. ఈయన బ్యాచ్ ఎట్లనో ఆయన బ్యాచ్లో కూడా ఒక టీ బ్యాచ్ ఉండే, ఆ బ్యాచ్ కూడా ఒకటి బ్యాచ్ వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నాకు ఏం పెద్ద ప్రాబ్లం కాదు. 24 అవర్స్లో వాళ్ళు ఎంతమంది 6 మంది మేము అందరూ యుద్ధం చేశారు, మళ్ళీ 60 మంది పెరిగారు. నేను కాంప్రమైజ్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఉన్నది చంద్రశాసన హార్డ్ వర్క్ చేసే ఒక పిశాచి, మన కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు కదా. ఇంకొక 1 year పాటు చాలా హార్డ్ వర్క్ చేయాలి. యాజ్ అ యూసర్ కూడా ఒక స్టూడియో ఉంటుంది, ప్రభుత్వంకే నడిపిస్తున్న వర్క్, అలా నేను ప్రభుత్వంతో నడిపిస్తున్న డబ్బింగ్ స్టూడియో అని ఇక్కడ పడాలి. అందరూ కూడా అక్కడ మనం అనుకున్న ఏం రీచ్ కావాలని కోరుకుంటూ, ఈరోజు రిపబ్లిక్ డే, భారత రాజ్యాంగం లిఖింపబడిన రోజు డాక్టర్ అంబేద్కర్ గారు. అలాగే మీ రాజ్యాంగం లాగా మనం కూడా కొన్ని పాలసీలు ఈరోజు రాసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా అప్పుడెప్పుడో ఆయన మహానుభావుడు రాసిన దాన్ని మనం ఈరోజు స్వేచ్ఛ హక్కు, స్వాతంత్ర హక్కు అన్నట్టు ఇది మన వాయిస్ కళాకారుల హక్కు. కనుక మనం ఈరోజు నుంచి మొదలై రాబోయే తరాల్లో అందరూ కూడా అందరూ హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటూ ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.